విక్టోరియా రాణి, ఆమె ఆ చాలా మందికి సహాయము చేసేటువంటిదంట. ఆమె పేదలను ప్రేమించేటువంటిది, చాలా మందికి తనకున్నటువంటి ఆ ఆస్తితో పరిచయం చేసేటువంటిది, చాలా మంది ప్రేమించి దీనులను దిక్కుమాలిన వారిని ఆదరించేటువంటి వారు సహాయం చేస్తారు. ఆ పనులు చేయడానికి ఆ పక్కన ఒక సర్వెంట్ గా ఒక స్త్రీని కూడా కూడా తీసుకుని వెళ్ళేటువంటి కదా, ఆ విధంగా హెల్ప్ చేసేటువంటి టైంలో కదా. అయితే ఒక రోజు ఆ పక్కనటువంటి ఒక స్త్రీ అన్నదంట, ఇదిగో అమ్మగారు, నా దగ్గర కూడా ఇంత ఆస్తి ఉంటే ఇన్ని డబ్బులుంటే నేను కూడా మీలాగే అనేకులకు సహాయం చేసేటువంటి అని అన్నదంట. నీకెందుకు ఇవ్వలేదు? దేవుడు గొప్ప ఆస్తి ఇచ్చాడు కదా, గొప్ప ఆస్తి ఇచ్చాడు నీకు. దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు నీకు. దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళుతో నీవు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతమంది దీనులను నీవు చూస్తున్నావు, ఎంతమంది అభాగ్యులను చూస్తున్నావు, ఎంతమంది భిక్ష పడుకునేటువంటి వారు చూస్తున్నావు. వారి గురించి నీవు ప్రార్థన చేయడానికి దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు నీకు. దేవుడు నీకు 2 చెవులు ఇచ్చాడు. 2 చెవులు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? నిర్భాగ్యుల యొక్క ఆత్మనాదాలు వినడానికి, వాళ్ళు చెప్పేటువంటి బాధలు నువ్వు వినడానికి, వాళ్ళు చెప్పినటువంటి బాధలు నువ్వు విని ప్రార్థన చేయడానికి. చాలా మంది గుండె బరువెక్కిపోయి ఉంటారు. ఎవరికి చెప్పుకుందామా? ఎవరు నాకు సహాయం చేస్తారా? ఈ బరువు అంతా దిగిపోవాలంటే నాకు ఒక స్నేహితుడు కావాలి, నాకు ఎవరైనా వినేటువంటి వారు ఉంటే బాగుండు అని చెప్పి వారి గుండె బరువెక్కిపోయి వారి హృదయంలో ఉన్నటువంటి వేదన, వారి ఇంట్లో ఉన్నటువంటి వేదన, వారి భర్త ద్వారా ఉండేటువంటి వేదన, బిడ్డల ద్వారా ఉండేటువంటి వేదన, ఇవన్నీ చెప్పుకోవడానికి ఒకరు కావాలి అని అనుకుంటారు. అలాంటప్పుడు అమ్మా, ఈ సమస్య నాకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నీకు దేవుడు ఆస్తి ఇచ్చాడు, నోరిచ్చాడు. ఏం ఇచ్చాడు? నోరిచ్చాడు. ఆ నోటితో నీవు వారి విషయంలో శుభవచనం పలుకు వెళ్ళి, అమ్మ ధైర్యంగా ఉంటూ ప్రభు నిన్ను బాగుపరుస్తాడు, అమ్మ ధైర్యంగా ఉంటూ ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, అమ్మ నీ నిరీక్షణ పోగొట్టుకోక ప్రభు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని నీకు నోరు అనేటువంటి ఆస్తి ఇచ్చాడు, నీకు కాళ్ళు అనేటువంటి ఆస్తి ఇచ్చాడు. ఎవరైనా బలహీనంగా ఉంటే నువ్వు వెళ్ళు, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకపోతే నువ్వు వెళ్ళి తీసుకుని వెళ్ళు. వారికి జీవితంగా ఉంటూ వారికి పరిచయం చేయాలి. దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు, వారికి సహాయం చేయడానికి, వారికి పరిచయం చేయడానికి దేవుడు నీకు చేతులు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి కాదా అని చెప్పి ఆ రాణి ఆ యొక్క తన సర్వెంట్ తో మాట చెప్పిందంట.